పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి? మళ్ళీ చైల్డ్ మ్యారేజ్ కింద పోతుంది అదే కదా. అప్పట్లోనే అలాగే టు బి ఫ్రాంక్. నాకు ఇంటర్ అప్పుడు అయిపోగానే ఎంగేజ్మెంట్ అయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో హాలిడేస్లో పెళ్ళి అయిపోయింది. ఓహో, ఓకే. అంటే అంత చిన్న వయసులో అయిపోవడం అనేది మేబీ అడ్జస్ట్మెంట్కి దారితీసే అవకాశం ఉంటుందా? ఇన్నోసెన్సీలోనే చాలా ఏళ్ళు గడిచిపోయి ఉంటుందా? అంటే లక్కీగా నాకు మా ఫ్యామిలీలోనే కాబట్టి నాకు ప్రాబ్లం రాలేదు. అండ్ అప్పుడు ఏంటంటే ఆ 90స్లో తల్లిదండ్రులు ఏది చెప్తే అది వినేవాళ్ళని తప్పించి మనము మనకంటూ స్పెషల్గా హస్బెండ్ ఇలా ఉండాలి లేదా పెళ్ళి అదంతా ఆలోచించేటువంటి పరిస్థితిలో లేం మనం. కరెక్ట్, కరెక్ట్. ఎంతసేపు తల్లిదండ్రుల మాట వినడం, అవును, అంతవరకు. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ ఉంది. నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి అని. నాకంటూ ఒక ఒపీనియన్స్ లేవా, నా ఇష్టం మీద నేను డిపెండ్ అయి ఉంటాను అని చెప్పాను. అంటే ఇప్పుడు ఆలోచన చేస్తే ఇది కూడా రైటే. ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ తన జీవిత భాగస్వామిని ఎన్నుకునేటువంటి అవకాశం ఇవ్వాలి, కానీ ఆ స్వేచ్ఛ అధిగమించిపోకూడదు.